నా కృప నీకు చాలును. నువ్వు అడిగిన దేవుడు ఎవడు? అడిగిన దానికంటే, ఆశపడిన దానికంటే, నీకు అవసరమైన దానికంటే, నువ్వు కోరుకున్న దానికంటే నీకు ఎక్కువ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతిసారి దేవుడు మనకి చెబుతూ ఉన్నాడు, నేనిచ్చే కృప మీకు చాలు. నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని దూషిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోసినప్పుడు నా కృప నీకు చాలును. నీతి న్యాయాల కోసం హింసకు గురి కావడం అంటే తన కోసం హింస పొందడమని యేసు ఇక్కడ తెలియచేస్తున్నాడు. నీతి న్యాయాలు గలవారిని మనుష్యులు హింసించే ఒక పద్ధతి వారిని గురించి అబద్ధాలు అపనిందలు పలకడం అయితే, దుర్మార్గులు అసహించుకునే వ్యక్తులుగా ఉండగలగడం మనకు ధన్యతే. చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను అంటున్నారా, అన్నయ్య తిడుతున్నారా, తిట్టని, నేను పొడిచి పొడిచి ఇబ్బందులు చేస్తున్నారా, చేయని. నా కృప నీకు చాలును. నన్ను బట్టి, నా క్రియలను బట్టి, నా యొక్క సువార్తను బట్టి నువ్వు హింసించబడితే నువ్వు ధన్యుడివే. ఆయన కృప నీకు అంతరంగంలో, శరీరంలో, ఆధ్యాత్మికతలో, నీ జీవితంలో ఆయన కృప నీకు చాలును.